అలకే చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత కంచర్ల సిస్టర్స్ మీద సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కామెంట్స్ చేయటం మరీ ఎక్కువయ్యింది. పికిల్స్ కాంట్రవర్సీ వదిలేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి కామెంట్స్ సుమా కంచర్లు చదివి వినిపించారు. "నువ్వు పందిలా ఉన్నావు, నువ్వు బఫెలో ఒకటే, అంతలా ఉన్నావు, కార్పొరేట్ ఆఫీస్లో నీకు జాబ్ ఎలా ఇచ్చారు, నీది మెల్లకన్నా, మీ ఆయన నీకు ఇంకా విడాకులు ఇవ్వలేదా?" తన మీద సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలలో కొంతమంది చేస్తున్న కామెంట్స్ ఇలా ఉన్నాయని సుమా కంచర్ల వివరించింది. బాడీ షేమింగ్ కామెంట్స్ తనను ఏమీ చేయలేవని సుమీ టాక్స్ అలియాస్ సుమా కంచర్ల తెలిపింది. బాడీ షేమింగ్ కామెంట్స్ తనకు చిన్నతనం నుంచి అలవాటేనని పేర్కొంది. స్కూల్ చదివేటప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ తనకు మిస్ బొండం అని పేరు పెట్టిందని, ఆ తర్వాత క్లాస్మేట్స్ అందరూ అదే పేరుతో పిలిచేవారని, అప్పుడు తాను చాలా ఇబ్బంది పడినట్టు తెలిపింది. "మిస్ బొండం కామెంట్స్ నన్ను ఇబ్బంది పెట్టాయి. దీంతో తినడం తగ్గించేశాను. అమ్మ చెప్పినా వినేదాన్ని కాదు. ఒకరోజు కింద పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్లు మీ అమ్మాయి సరిగ్గా తినటం లేదని అమ్మ నాన్నతో చెప్పారు. మీ నాన్న సంపాదించి తీసుకొస్తున్నారు, నేను నీకు వండి పెడుతున్నాను. ఎవరో ఏదో కామెంట్ చేశారని తినటం మానేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు అని అమ్మ చెప్పింది. అప్పటి నుంచి బాడీ షేమింగ్ కామెంట్స్ పట్టించుకోవటం మానేశాను" అంటూ సుమా కంచర్ల వివరించింది. స్కూల్ లేదా కాలేజ్ లేదా ఆఫీస్ ఎక్కడో ఒక చోట మన క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారు. అటువంటి ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి ఇంకొకసారి కామెంట్ చేయొద్దని ముఖం మీద చెప్పేయండి. అటువంటి ఫ్రెండ్స్ అవసరం లేదు అని సలహా ఇచ్చారు సుమా కంచర్ల. బాడీ షేమింగ్ కామెంట్స్ చేసే వాళ్లకు అదొక 2 నిమిషాల సరదా అని, కానీ కామెంట్ చేయించుకున్న వ్యక్తులు ఆ రోజంతా బాధపడతారని, తర్వాత కూడా కామెంట్స్ తలుచుకొని తమలో తాము కుమిలిపోతారని సుమా కంచర్ల వ్యాఖ్యానించింది. బాల్యంలో తాను చాలా బాధపడ్డానని వివరించింది. ఇప్పుడు తనను ఇటువంటి బాడీ షేమింగ్ కామెంట్స్ ఏమీ చేయలేవని తెలిపింది. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తి టాలెంట్ చూడాలని, బాడీ గురించి పట్టించుకోవద్దని ఆవిడ పేర్కొంది.